సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. ఈరోజు సద్గురువును మనం ఆశ్రయించడానికి దాని వెనుకాల ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి? అసలు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇన్ని దేవతా ఆరాధనలు ఉండగా ఎందుకు సద్గురువు? ఈరోజు సద్గురువుకు ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత మన జీవితాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఈరోజు సద్గురువును మనం ఆశ్రయించాం మనకు తెలియకుండానే. అసలు సద్గురువు ఎందుకోసం అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎందుకోసం మన జీవితాల్లో సద్గురువు? సద్గురువు ఏమి చెప్తాడు, ఏమి నేర్పిస్తాడంటే, చావుకు పుట్టుకకు మధ్యలో ఏదైతే నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యం ఉంటుందో ఆ కర్తవ్యాన్ని సద్గురువు నీకు బోధిస్తాడు. ఎందుకు సద్గురువు పుట్టుకకు చావుకు మధ్యలో మన జీవితాన్ని ఎందుకు నిర్దేశించాలి? ఎందుకు ఈ మధ్యలో నువ్వు చేయాల్సినటువంటి పనులు నీకు తెలుసు కదా, ఎందుకు సద్గురువు మళ్ళీ మనకు నేర్పించాలి? ఈ కలియుగంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, పర్వతాలు, సముద్రాలు ఎప్పటిలాగే అవి ఉన్నాయి. సూర్యచంద్రులు వారి ధర్మం ప్రకారం ఉదయిస్తారు, అస్తమిస్తారు. అదేవిధంగా ఈ ప్రకృతిలో మనతో పాటు పుట్టినటువంటి జీవులు వాటి వాటి ధర్మానుసారము అవి జీవిస్తున్నాయి. ఈ కలియుగంలో ఒక్క నరుడు మాత్రమే భగవంతుడు పెట్టినటువంటి పరిమితులను అన్నింటినీ దాటేసి అన్నింటినీ విధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మానవుడు ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు, మానవుడు మానవతా విలువలను విధ్వంసం చేస్తున్నాడు. విలువలు లేనటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అందుకనే ఈ కలియుగంలో మానవుడి యొక్క గమనాన్ని సరైనటువంటి దిశలో పెట్టడానికి సద్గురువు వచ్చాడు. ఈరోజు మనందరము కూడా చాలా సందర్భాల్లో మన కుటుంబాల్లో గమనిస్తాం.
ఒకరి మాట ఒకరు విననటువంటి స్థితి. కానీ మనందరము కూడా సద్గురువు యొక్క మాటను వింటున్నాం. సద్గురువు ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకోవాలని చెప్పిన దాన్ని చాలామంది ఈరోజు మనం ఆచరిస్తున్నాం. అందుకు ఉదాహరణే గురువారం పూట నియమం తప్పకుండా హారతికి రావడం. గురువారం పూటనో లేకపోతే వీలున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు దైవస్మరణలో ఉండడం అనేటువంటిది సద్గురువు మనకు నిర్దేశించినటువంటిది. ఇటువంటి విషయాలను పుట్టుకకు చావుకు మధ్యలో నువ్వు నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యాలను సద్గురువు మనకి ఎప్పుడూ బోధిస్తూ ఉంటాడు. మీరు చూడండి, సద్గురువును ఆశ్రయించినటువంటి వారి జీవితాల్లో చాలా తేడా ఉంటుంది. బాబాను ప్రేమించేటువంటి వాళ్ళు సమాజంలో, కుటుంబంలో మనం ఎక్కడికి పోయినా, ఎవరితో ఉన్నా అందరినీ ప్రేమించగలుగుతాం. అలా కాకుండా సద్గురువు ఆశ్రయం లేనటువంటి వారు ప్రతి ఒక్కరిపైన ఈర్ష్యా ద్వేషాలతో ఉంటారు. ఎందుకంటే మనకు బాబా ఇచ్చినటువంటి గొప్ప లక్షణం ఏమిటి, గొప్ప వరం ఏమిటంటే మనము అందరినీ కూడా సమదృష్టితో చూసేటువంటి భావన కలిగి ఉండడం. అలా సమదృష్టితో చూసేటువంటి భావన కలిగి ఉన్నప్పుడు నీలో ఈర్ష్యా ద్వేషాలు తొలగిపోతాయి. నువ్వు ఎదుటివారి పట్ల నువ్వు ప్రవర్తించేటువంటి తీరుతోటి వారికి కూడా నీ పట్ల ప్రేమ పెరుగుతుంది. మన జీవితాల్లో మనం పాటించాల్సినటువంటి నైతికత గురించి ఎక్కువగా బాబా మనకు చెప్తూ ఉంటాడు. బాబా చెప్పేటువంటిది మొట్టమొదటి సూత్రం, ఈర్ష్యా ద్వేషాలు వదిలేయాలి. ఆ ఈర్ష్యా ద్వేషాలు వదిలేసినప్పుడు ఇంకా ఏవి కూడా మనల్ని అంటవు. బాబా దగ్గరికి రకరకాలైనటువంటి వ్యక్తులు వచ్చేటువంటి వాళ్ళు, ఒక్కొక్కరిది ఒక్కొక్క సాంప్రదాయం, ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యాపారం, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి ఉద్యోగం. కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత వారిలో ఎంత గొప్ప మార్పును తీసుకొస్తాడంటే, చాలామంది షిరిడీకి వెళ్ళారు కదా, షిరిడీలో బాబా సమాధి మందిరం ఉంది కదా, ఆ సమాధి మందిరాన్ని కట్టినటువంటి భక్తుడు బాపు సాహెబ్ బూటీ ఏం చేసేవాడంటే, నాగ్పూర్ వారు ఉండేది, నాగ్పూర్ నుంచి పూణే, ఔరంగాబాదు, అహ్మద్నగర్ అన్ని చోట్ల కూడా భూములు కొని అమ్మడం అనేటువంటిది ఆయన వ్యాపారం. అయితే చాలా సందర్భాల్లో ఏం జరిగేదంటే, తను ఇప్పుడు ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు ఒక రూపాయికి కొంటే రూపాయి పావులకు అమ్మాలనేటువంటిది వ్యాపార లక్ష్యం. బూటీ కూడా అలానే చేసేవాడు. కొన్ని సందర్భాల్లో తను కొన్నటువంటి ల్యాండ్లు లిటిగేషన్లో పడేటివి, లీగల్ లిటిగేషన్లో. దాంతో ఎప్పుడూ ఒక మానసికమైనటువంటి వేదనతో ఉండేటువంటి వారు. అప్పుడు బాబా ఒక ఉపాయాన్ని చెప్తాడు. బాపు సాహెబ్, మనకు పావులా లాభం ఎందుకు, 10 పైసల లాభం సరిపోతుంది కదా. బూటీ సాహెబ్ ఏం చేసేవాడంటే, ఒక భూమి కొన్న తర్వాత మళ్ళీ సంవత్సరానికి 2 సంవత్సరాలకు దాన్ని తిరిగి అమ్మితే కొంత ఎక్కువ మొత్తాలు వచ్చాయి. ఆలోపు ఆ భూమి పైన అనేక రకాలైనటువంటి కేసులు పడేవి. దాంతో మానసికమైనటువంటి శాంతి లేకుండా పోయింది బూటీకి. బాబా చెప్తారు, బూటీ మనకు పావులా వద్దు, 10 పైసలు చాలు అని అంటాడు. బూటీ దాన్ని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని ఏం చేస్తాడంటే, తను కొన్నటువంటి భూములను వెంటనే 10 పైసల లాభానికి అమ్మేసేటువంటి వారు. అట్లా 10 పైసలు లాభం తక్కువ వచ్చినా సరే అక్కడ ఏం జరిగిందంటే, బాబా సలహాను పాటించడం వల్ల ఇంతకుముందు సంవత్సరానికి ఒక 10-15 భూములు కొనుగోలు చేసి అమ్మకం చేస్తే, అలా 10 పైసలకే లాభానికి అమ్మడం వల్ల భూమిని ఆ సంవత్సరము 30-40 ట్రాన్సాక్షన్స్ చేస్తారు. లెక్కలు చూసుకుంటాడు. ఒకరోజు బాబా చెప్పినట్టు నేను తక్కువ ధరకే అమ్మిస్తున్నాను కదా, ఎక్కువ రోజులు దాన్ని ఉంచుకోవట్లేదు, లాభం ఏమైనా తగ్గిందా అని గుమాస్తాతో లెక్కే ఇస్తాడు. అంతకుముందు తను పావులా లాభానికి అమ్మినటువంటి దానికంటే కూడా 10 పైసల లాభానికి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల ఇంతకుముందు సంవత్సరం కంటే ఎక్కువ లాభాన్ని బూటీ ఆర్జించాడు. అంటే సద్గురువు మనకు మన జీవితానికి కావలసినటువంటి పాఠాన్ని కూడా ఈ విధంగా చెప్తూ ఉంటాడు. బాబా అందరినీ కూడా, తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరికి ఎటువంటి దీక్షను అదేవిధంగా ఉపాసనను చెప్పలేదు. మీరు ఈ ఉపాసన చేయండి, మీరు ఈ దీక్ష చేయండి, మీరు ఈ మంత్రాన్ని జపించండి అని చెప్పి బాబా చెప్పలేదు. ఏం చెప్పాడంటే ఒకే ఒక మాట చెప్పాడు, ప్రేమ గుణాన్ని పెంచుకోండి, ప్రేమ తత్వాన్ని ఆకలింపు చేసుకోండి,
మీకు నాకు మధ్యలో పంచుకోవాల్సింది, ఇచ్చి పుచ్చుకోవాల్సింది ఒక్క ప్రేమ మాత్రమే అని చెప్పేవాడు. అనేక మంది భక్తులకు ఆ ప్రేమను చవి చూపించారు బాబా. ఎంతమంది భక్తులకు ఎన్ని అనుభవాలంటే, మనం అనుకుంటాం బాబాకు మనం ఏదో చేస్తేనే బాబా తృప్తి పడతాడని చెప్పి. తన పట్ల భక్తుడికి ప్రేమను పెంపొందించడానికి ఎన్ని విధాలుగా బాబా శత విధాలుగా ప్రయత్నించేటువంటి వారు. జస్టిస్ రేగే అని చెప్పి ఇండోర్లో జడ్జి గారు, బాబా పట్ల అమితమైనటువంటి భక్తి ఉంది. ఓ గురు పౌర్ణమికి ఇండోర్ నుంచి షిరిడీకి వస్తారు. షిరిడీకి వస్తూ తన మనసులో ఏమనుకుంటాడంటే, ఎక్కడైనా సరే ఔరంగాబాద్లోనో ఇంకెక్కడో ఎవరైనా పురమాయించి గురు పౌర్ణమికి మంచి గులాబీ మాల బాబా కట్టియాలనుకుంటాడు. ట్రైన్లో వస్తాడు, కోపర్గావ్ దిగినాక గుర్తొస్తుంది, అరే బాబాకు నేను మాల తీసుకోలేదే అని చెప్పి కోపర్గావ్ అంతా తిరిగితే, అప్పుడు కోపర్గావ్లో కూడా పెద్దగా షాపులు ఇవన్నీ ఏముండేటివి కాదు. కోపర్గావ్లో కూడా పూలు దొరకలే, ఇక షిరిడీలో అసలు దొరకవు. గురు పౌర్ణమి రోజు బాబా వద్దకు భక్తులు పోటెత్తారు. పోటెత్తి ముంబై నుంచి వచ్చినటువంటి భక్తులు చక్కటి పూల గుచ్చాలు, అదేవిధంగా పూలమాలలు, విడి పూలు తీసుకొచ్చి బాబా పాదాలను అభిషేకిస్తున్నారు, బాబా మెడలో దండలు వేస్తున్నారు, పుష్పగుచ్చాలను ఇస్తున్నారు. అప్పుడు ఒక మూలన కూర్చొని బాధపడుతూ ఉంటాడు రేగే. అరే రే, నేను ఎంత మూర్ఖుణ్ణి, ముందుగా ఏర్పాటు చేసుకోలేకపోయాను. సద్గురువుకు గురు పౌర్ణమి రోజు నేను ఒక్క పువ్వును కూడా ఇవ్వకపోతేనే అని చెప్పి కూర్చుంటాడు. అందరూ ద్వారకామయ నుంచి దర్శనం అయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి వెళ్ళి బాబా పాదాలను స్పృశించి బాబా పాదాల మీద పడితే బాబా పక్కన కూర్చోబెట్టుకొని, రేగే ఈ పుష్పాలన్నీ నీవే రేగే అని అంటాడు. నువ్వు తేకపోయినా సరే నీ మనసులో ఉన్నటువంటి దాన్ని నేను గ్రహించాను. నీ మనస్సులో నా పైన ఎంత ప్రేమ ఉంటే నేను పూలు తేలేదని చెప్పి నువ్వు తప్పిస్తావు. అవి పూలు తేకపోతే ఏంది రేగే, ఈ వచ్చిన పూలన్నీ నీవే కదా అని అంటాడు. ఇవి నువ్వు నాకు సమర్పించినట్టే అని అంటాడు. ఇక అంత మాట అన్న తర్వాత ఆ రోజు భక్తులకు హృదయాల్లో ప్రేమ ఉప్పొంగకుండా ఉంటుందా? ఇంకొక సందర్భంలో శ్రీరామనవమికి షిర్డీకి వస్తారు రేగే. వచ్చేటప్పుడు తను ఇండోర్లో షాపింగ్ కాంప్లెక్స్లో తిరుగుతూ ఉంటే ఒక అందమైనటువంటి మస్లిన్ కనిపిస్తుంది. అంటే ఒక చన్నటి గుడ్డ, అది కప్పుకుంటే వెచ్చగా ఉంటుంది మస్లిన్. సరే ఈ మస్లిన్ ఎట్లయినా సరే బాబాకి ఇవ్వాలి, కానీ బాబానేమో కింద పట్టాలు పడుచుకుంటాడు, పైన ఏమి దుప్పటి లేకుండానే పడుకుంటాడు. ఇది బాబా స్వీకరిస్తాడా? ఇది నేను ఇచ్చినానని తెలిస్తే మళ్ళీ నాకే తిరిగి ఇచ్చేస్తారు, లేకపోతే ఎవరికొవరికి ఇచ్చేస్తారు షిరిడీలో. ఏం చెయ్యాలి అని చెప్పి దాన్ని చక్కగా ప్యాకింగ్ చేస్తారు. అదేంటంటే మడత పెడితే ఖర్చు కొంత అవుతుంది కప్పుకోవడానికి ఉన్నటువంటి దుప్పటి. అలా మడత పెట్టి ఒక కవర్లో పెట్టుకొని షిరిడీకి వస్తాడు. అందరూ కూడా భక్తులు వస్తూ ఉంటారు. శ్రీరామనవమి రోజు అందరూ విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంటుంది. మెల్లగా బాబా పక్కకి చేరి బాబా కూర్చున్నటువంటి ఆసనం కిందికి ఆ కవర్ను తోసేస్తాడు. తోసేసి ఏమీ తెలియకుండా పక్కన కూర్చొని ఉంటాడు. అందరూ భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ద్వారకామాయిలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా అన్నీ ఊడుస్తూ ఉంటారు, పన్న పువ్వులు అవన్నీ కూడా. బాబా ఆసనం కింద ఒక పార్సిల్ దొరుకుతుంది. అరే ఇది ఎక్కడి పార్సిల్ అని చెప్పి బాబాకు ఇవ్వగానే, అది నాది, నాకు సంబంధించినది, మీరెవరూ తీసుకోవడానికి వీలు లేదని చెప్పి దాన్ని తీసి దాచిపెట్టేసుకుంటాడు బాబా. అంటే బాబా పట్ల ప్రేమ. నేను ఇస్తే తీసుకుంటాడో తీసుకోడు, కానీ అది ఎలాగైనా బాబాకు చేరాలి. చివరికి బాబా ఇది నాదే అని చెప్పి అనడం, దాన్ని తీసుకోవడం, రేగే సంతోషపడడం. ఎప్పుడూ కూడా బాబా ఏం చేసేవారంటే, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా తన యొక్క లక్ష్యం ఏమిటంటే, తన వద్దకు చేరినటువంటి బిడ్డలను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచేలాగా చేయాలి. మరి చాలామందికి అనుమానం రావచ్చు, సంతోషంగా ఉండేలాగా చేస్తారు కదా, మధ్యలో ఈ కష్టాలు ఏమిటి అని చెప్పి. ఎస్, అవి కూడా బాబా ప్రసాదమే. ఎందుకు అవి బాబా ప్రసాదం? ఆ కష్టాల నుంచి నీకు నేర్పించాల్సినటువంటి పాఠాన్ని బాబా నేర్పిస్తాడు. అందుకోసం కష్టం చూపెడతాడుగా బాబా. కష్టంలో ఉన్నప్పుడు ఎవ్వరూ పలకరించరు ఆయన తప్ప. అందుకనే ఆ కష్టాలను కూడా మనము సుఖాలుగానే స్వీకరించేటువంటి స్థితికి వచ్చినప్పుడు
బాబా ఎస్, నువ్వు నాకు ఏ పాఠం నేర్పించదలుచుకున్నావో ఈ కష్టకాలంలో నేర్పించేసే, నేను జీవితాంతం దాన్ని గుర్తుపెట్టుకుంటాను అనేటువంటి స్థితికి మనం రావాలి. చాలామంది కష్టం రాగానే కృంగిపోతూ ఉంటారు, దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, కష్టాల్లోనే బాబా మనకు అతి దగ్గరగా వస్తారు, అతి దగ్గరగా ఉంటారు. సుఖాల్లో ఉన్నప్పుడు సద్గురువును మనం కేవలం హాయిబాయిలో ఉంటాం, కానీ కష్టంలో ఉన్నప్పుడు అంటి పెట్టుకొని అతుక్కొని ఉంటాం సద్గురువును. అది మనకు గొప్ప వరంగా మనం భావించాలి. సద్గురువును సాధారణంగా మనం రోజువారీ కార్యక్రమాల్లో లేకపోతే రోజువారీ మనం అంతా సవ్యంగా ఉన్నప్పుడు అంతగా దగ్గరికి జరగం సద్గురువు వద్దకు. ఎప్పుడైతే మనకు కష్టం వస్తుందో, ఎప్పుడైతే మనకు సవాళ్ళు వస్తాయో అప్పుడు మాత్రమే ఆయనను అంటి పెట్టుకొని ఉంటాం. దాన్ని మనము కష్టకాలంగా భావించకూడదు, భాగ్యవంతమైనటువంటి కాలంగా దాన్ని భావించాలి. కష్టం వస్తే రాని వచ్చింది, కానీ నేను సద్గురువుకు దగ్గరయ్యాను, ఆయన నాకు దగ్గరయ్యాడనేటువంటి ఒక భాగ్యవంతమైనటువంటి స్థితిని మనం పొందుతాం. చాలామందికి బాబా పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, బాబా ఇంకా ఎంత నలుపుతావో నలుపు, ఎంత నలుపుతావో నలుపు అని చెప్పి అడుగుతారు. 25 సంవత్సరాల వయసులో శివనేశన్ స్వామి షిరిడీకి వస్తాడు 1953లో. నవయువకుడు, 25 ఏళ్ల వయసులో శరీరం, యువకుడి శరీరం ఆకలి 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 అంటుంది. ఆ 25 సంవత్సరాల వయసులో చక్కటి వస్త్రాలు కట్టుకోవాలనిపిస్తుంది, కానీ తుండుగుడ్డతోనే రోజు అన్నము దొరకకపోయినా సరే మంచినీళ్ళతో, లెండి బావిలో ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి నీళ్లతో కడుపు నింపుకొని బాబా పెట్టినటువంటి అనేక కఠోర పరీక్షలను శివనేశన్ స్వామి ఓర్చుకుంటాడు. బాబా ఇంకా ఎంత నలుపుతావో నలుపు, నలగడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి బాబా ఆ విధంగా కష్టాలకు ఎదురెళ్ళినటువంటి శివనేశన్ స్వామికి ఎంత గొప్ప జీవితాన్ని, ఎంత గొప్ప ముక్తి సామ్రాజ్యంలోకి బాబా తీసుకెళ్లాడో వారికే తెలుసు. అట్లా బాబా వద్ద మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలను ఆయా సందర్భాల అనుగుణంగా మనకు నేర్పిస్తూ ఉంటాడు. పుట్టుకకు చావుకు మధ్య నీ కర్తవ్యం ఏమిటనేటువంటిది ప్రతిరోజు నీకు బాబా చెప్తూ ఉంటాడు, నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యం. ఎందుకు ఆ కర్తవ్యము? ఎందుకంటే మరుసటి జన్మలో నువ్వు కర్మలను మోసుకు వెళ్లకుండా ఈ జన్మలో, క్రితం జన్మలో మోసుకొచ్చినటువంటి వాటన్నింటినీ కూడా ఈ జన్మలో అనుభవింపజేసేసి వచ్చే జన్మకు దాన్ని జీరో బ్యాలెన్స్ చేయదలుచుకుంటాడు బాబా. ఎవరైతే బాబా మాట విని వారు చెప్పినట్టు మనం ప్రవర్తిస్తామో మనం పాపకర్మలు అనేటువంటి జీరో బ్యాలెన్స్తో మరు జన్మకు వెళ్తాం. ఇంకా బాబాయే సర్వస్వం అనుకున్నటువంటి వారు జన్మరాహిత్యాన్ని కూడా పొందవచ్చు. ఇక జన్మ లేనటువంటి స్థితి సద్గురువు ఇస్తాడు. కాబట్టి సద్గురువును మనం ఎందుకు ఆశ్రయించాం? సద్గురువు ప్రేమ ఎట్లా ఉంటుందంటే, మనము మనసులో ఏది తలిచినా, ఆయన గురించి ఏది అనుకున్నా, మనం అనుకుంటాం సద్గురువు మనకు అందనంత దూరంలో ఉన్నాడు అనుకుంటాం, కానీ సద్గురువు ఎప్పుడు మనతోటే ఉంటాడు, మన గురించి ఆలోచిస్తాడు. శ్రీరామనవమి ఉత్సవం ఆ రోజుల్లో అంగరంగ వైభవంగా జరిగేది షిరిడీలో. జరుగుతున్నప్పుడు అప్పట్లోనే 50-60 వేల మంది జనం వచ్చేవారు శ్రీరామనవమికి షిరిడీకి. ఒక ముసలావిడ రొట్టె కూర కట్టుకొని వస్తుంది ఇంటి నుంచి. ఎందుకోసం అంటే ఆ రొట్టె కూర శ్రీరామనవమి రోజు తను చేసినటువంటి ఆ ప్రసాదం బాబా తినాలి. వచ్చేసరికి 10 అవుతుంది. 10 గంటలకు ఆల్రెడీ విపరీతమైనటువంటి జనం ద్వారకామయ్య ముందు మూగి ఉన్నారు. అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం అక్కడ నిల్చొని ఉన్నారు. ఆ ముసలాళ్ళకి అక్కడ ఎవరూ తెలియదు. ఓపిక లేక నందాదీపం దగ్గర పోయి కూర్చుంటుంది. 12 అవుతుంది. ఊరు నుంచి నడుచుకుంటూ వచ్చింది 8 కిలోమీటర్ల దూరం నుంచి. ఓపిక లేదు. ఏం చేస్తుంది? ఆకలి అయింది కదా, ముసలావిడ కదా, రొట్టె తీసి ఓ రొట్టె తినేస్తుంది తెచ్చినటువంటి ఆ 2 రొట్టెల్లో నుంచి. అప్పుడు పురందరిని బాబా పిలిచి, పురందరే, నందాదీపం దగ్గర ఒక ముసలావిడ మూట కట్టుకొని ఉంటుంది, ఆవిడ తీసుకురా అని అంటాడు. వచ్చి బాబా ముందు నిల్చుంటే, నా కోసం ఏం తెచ్చావని అడుగుతాడు బాబా. ఏం తేలేదు బాబా అంటుంది. నువ్వు వచ్చేటప్పుడు రొట్టెలు తేలేదా, నాకు ఇవ్వు అని అంటే, లేదు బాబా నేను ఎంగిలి చేసినటువంటి రొట్టెలవి నేను ఇవ్వను మీకు అని అంటే, నాకు ఇవ్వాల్సిందే రొట్టె అని చెప్పి
ఆవిడ రొట్టెను అడిగి మరీ బాబా ఆ రోజు తింటారు శ్రీరామనవమి రోజు. శ్రీరామనవమి రోజు ఎలా ఉండేదంటే బాబా ముందు భోజనము ముంబై నుంచి అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు పళ్ళాల్లో, వెండి పళ్ళాల్లో పంచభక్ష పరమాన్నాలు అక్కడ సిద్ధంగా చేసి పెడితే బాబా తన కోసం ప్రేమతో 8 కిలోమీటర్ల దూరం నుంచి నడిచి వచ్చినటువంటి ఆ ముసలావిడ తెచ్చినటువంటి రొట్టెను మాత్రమే ఆ రోజు తింటాడు. అంటే ఎంత ప్రేమను బాబా తనను ఆశ్రయించినటువంటి వారికి ఇస్తారు. తను ఇవ్వడమే కాదు, ఆ ప్రేమను ఇవ్వడం ద్వారా బాబా తన పైన భక్తుల యొక్క ప్రేమలను పెంపొందింపజేసుకుంటున్నాడు. ఆయన మన నుంచి కోరుకునేది, మన నుంచి ఆశించేది ఒక్కటే, ప్రేమ మాత్రమే ఆయన ఆశిస్తాడు, ప్రేమను మాత్రమే ఆయన స్వీకరిస్తాడు. ఎందుకంటే సద్గురు మార్గంలో చూడండి, ఎవరైనా సరే సద్గురువుకు అహంకారంతో ఏదైనా సమర్పిస్తే, అహంకారంతో సమర్పించినటువంటి దాన్ని దేన్నే తీసుకోడు సద్గురు. బాబా షిరిడి కొత్తగా వచ్చిన రోజుల్లో కాశీరామ్ శిల్పి బాబాకు కావలసినటువంటి పొగాకును, అదేవిధంగా దునికి కావలసినటువంటి కట్టెలను, బాబాకు కావలసినటువంటి కఫనీలను కుట్టి ఇచ్చేవాడు. చాలా ప్రేమతో, చాలా నిబద్ధతతో కుట్టించేవాడు. కొన్ని రోజుల తర్వాత ఒక అహం పెరుగుతుంది. బాబాకు నేను చిలుం తెచ్చిస్తున్నాను కాబట్టి బాబా చిలుం తాగుతున్నాడు, నేను ఇస్తున్నాను కాబట్టి దుని ఎలుగుతుంది అనేటువంటి అహంకారం వస్తుంది. రాగానే దాన్ని గమనించకుండా ఉంటారా బాబా? మెల్లిగా తను చేసేటువంటి వ్యాపారం అంతా కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. ఆఖరికి ఏ స్థితికి వస్తాడంటే బాబాకు చిలుంకు పొగాకు కొనియలేనటువంటి స్థితికి వస్తాడు. ఒకరోజు బాబా అడుగుతాడు, కాశీరామ్ నాకు చిలుంలో పొగాకు అయిపోయింది, పొగాకు తీసుకురా, కర్రలు తీసుకురా అంటే ఒక నందూరాం దగ్గరికి పోయి అప్పు తీసుకొచ్చి ఇస్తాడు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ బాబా అడుగుతాడు. అప్పుడు బాబా పాదాల మీద పడి, బాబా నా దగ్గర రూపాయి లేదు, నా వ్యాపారం అంతా నష్టపోయినా, నా దగ్గర ఏమీ లేదు అని అంటే, ఎట్లా కాశీరామ్, నువ్వు ఇస్తేనే కదా నేను పొగాకు తాగేది, నువ్వు ఇస్తేనే కదా దుయ్యమండేది, నువ్వు ఇస్తేనే కదా నేను వస్త్రం వేసుకునేది, అయ్యో నువ్వు ఇవ్వకపోతే ఎలా అంటాడు. అప్పుడు కాశీరామ్కి అర్థమవుతుంది, ఓహో నేను ఈ భావనలోకి వచ్చాను కాబట్టి ఇచ్చేటువంటి స్థితినే తీసేశాడు బాబా అని చెప్పి అప్పుడు మళ్ళీ బాబా పాదాల పైన పడి క్షమాపణ వేడుకుంటే మళ్ళీ ఆ తర్వాత తన వస్త్ర వ్యాపారం మెల్లిమెల్లిగా పెరుగుతుంది. అంటే అహంకారంతో సమర్పించేటువంటి దాన్ని దేన్ని కూడా బాబా ముట్టుకోరు. ఈరోజు మనందరము కూడా బాబాకి ఇచ్చేది ప్రేమతో సమర్పిస్తాం కాబట్టే ఆయన మనం ఇచ్చేటువంటి దాన్ని స్వీకరిస్తున్నాడు. అహంకారంతో ఇచ్చేటువంటి దాన్ని దేన్ని బాబా స్వీకరించాడు. మొదటి నుంచి కూడా బాబా దగ్గర ఉన్నటువంటి పాలసీ ఇది. చాలామంది అనుకుంటారు మనము బాబాకు ఏదో చేద్దాంలే అని అనుకుంటారు, కానీ అది అహంకారంతో అనుకున్నటువంటి మాట. కానీ ప్రేమతో సమర్పించేటువంటి వారు ప్రతినిత్యము బాబాను వేడుకుంటారు, బాబా నీ సేవకు కొంత నేను వెచ్చించేటువంటి శక్తిని నాకు ఇవ్వు అని చెప్పి కోరుకుంటారు. అలా బాబా ఇచ్చినటువంటి శక్తి మేరకు, ఆయన ఇచ్చినటువంటి దాంట్లో నుంచి ప్రేమతో సమర్పించేటువంటి వారి సమర్పణ మాత్రమే బాబా స్వీకరిస్తాడు. బాబా వద్ద ప్రేమ లేకుండా ఏది జరగదు. ఏదైనా ఆయన ఇచ్చేదైనా తీసుకునేదైనా ప్రేమ అనేటువంటిది ఈ బంధం లేకుండా ఆయన ఏది కూడా ఇవ్వడు, ఏది తీసుకోడు. ఆయన ఇచ్చిన ప్రేమతోటే ఇస్తాడు, తీసుకున్న ప్రేమతోటే ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి ఇక్కడ బాబాకు మనకు ఉండాల్సినటువంటి బంధం ప్రేమ బంధం మాత్రమే. ఆయన దానినే మన నుంచి కోరుకుంటాడు. తనను ఆశ్రయించినటువంటి ప్రతి బిడ్డ కూడా సన్మార్గంలో నడవాలి, సరైనటువంటి దిశలో ఉండాలి. ఇప్పుడు కాకపోయినా ఇంకొన్ని రోజులకైనా వీడు నా మాట వింటాడనేటువంటి దాంతో ఆయన మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కేవలం ఆయన అనుగ్రహాలను స్వీకరించడానికి మాత్రమే మనము ఉంటే సద్గురువును ఆశ్రయించి నిష్ప్రయోజనం. ఆయన ఇచ్చేటువంటిది తీసుకుంటూ ఆయన చెప్పినటువంటి మార్గంలో మనం నడవగలిగితేనే బాబా పట్ల మనం ప్రేమను పెంచుకోగలుగుతాం. చాలామంది తల్లులు పిల్లలకును బాబా మార్గంలోకి ఇప్పుడే తీసుకురావడానికి ఇష్టపడరు. ఎందుకనంటే
వాడికి అనేక టార్గెట్లు ఉంటాయి కాబట్టి పిల్లలకు. కానీ చాలా చిన్న వయసులో బాబా మార్గంలోకి వచ్చినటువంటి పిల్లల యొక్క పరివర్తన చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి నేను గురు పౌర్ణమికి షిరిడీకి వెళ్ళినప్పుడు గురుస్థాన్ వద్ద హారతి జరుగుతుంది. హారతి కోసం కూర్చుంటే ఒక 4 సంవత్సరాల అమ్మాయి తల్లిని పట్టుకొని వచ్చి పక్కన కూర్చుంటే హారతికి నేను ఎట్లయితే చప్పట్లు కొడుతున్నానో అమ్మాయి కూడా అదే లయబద్ధంగా నన్ను చూస్తూ చప్పట్లు కొట్టిన తర్వాత అక్కడ గురుస్థాన్ ఎదురుగా హారతి అయిపోయిన తర్వాత ప్రసాదం పెడతారు. చిన్నపిల్లలు అంటే ఎవరికైనా ముద్దు కదా, సరే ప్రసాదానికి వెళ్దాం వస్తావా అంది. సరే అని చెప్పి వచ్చేసింది నాతో పాటు. వచ్చేసిన తర్వాత కొద్దిసేపు వాళ్ళ అమ్మ వచ్చి లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వెళ్ళకుండా ప్రసాదం తీసుకొని వెళ్ళింది. సరే అప్పుడేం మాట్లాడలేదు. తర్వాత రోజు అదే తల్లితోటి నందాదీపం దగ్గర కనిపించినప్పుడు అమ్మాయి చూసి పలకరించింది. నిన్న చూసింది కదా, చూసి నవ్వి పలకరించింది. సరే అని చెప్పి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పి అని అడిగాను. మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి, బాబా పట్ల ఇప్పటి నుంచే మంచి భక్తి శ్రద్ధలు కలిగి ఉంది అంటే, ఆ భక్తి శ్రద్ధలే మాకు ఒక్కొక్కసారి సమస్యలు తెచ్చిపెడుతున్నాయండి అంది. ఏమైందండి అన్న. ఒకరోజు పక్కింట్లో అబ్బాయి బాబా గుడికి పోతున్నా అంటే వారితో పాటు వెళ్ళిపోయింది. 2 గంటలైంది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఎంత కంగారు పడ్డామంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాము. 2 గంటల తర్వాత బాబా గుడిలో భోజనం చేసి అబ్బాయితో పాటు ఇంటికి వచ్చింది. ఎక్కడికి పోయామంటే అన్న బాబా గుడికి రమ్మన్నాడు, పోయాను. ఎవరైనా వచ్చి బాబా అనంటే వెళ్ళిపోతుందండి, దీని వయసు ఎంత, 4 సంవత్సరాలు కూడా లేవు అని ఇంకొక గొప్ప విషయం చెప్పింది ఆ తల్లి. పొద్దున మేము చాలామంది బంధువులం అందరం కలిసి వచ్చాము, ఒక 10-12 మంది. మిగతా వాళ్ళందరూ దర్శనం కాగానే పిల్లలందరూ ఆ షాపులేంట ఈ షాపులేంట తల్లిదండ్రులు తీసుకొని పోతే, నా బిడ్డ ఏమో లేదు మమ్మీ మనం మధ్యాహ్నం దాకా ఇక్కడే తిరుగుదామని చెప్పి ఈ టెంపుల్ కాంప్లెక్స్లో నన్ను తిప్పుతుంది, బయటికి రమ్మంటే రాదే. ఇంకొద్దిసేపు ఇక్కడ కూర్చుందాం, ఇంకొద్దిసేపు గురుస్థాన్లో కూర్చుందాం, ఇంకొద్దిసేపు నందాదీపం దగ్గర కూర్చుందాం, ఇంకొద్దిసేపు దత్తమందిరం దగ్గర కూర్చుందాం అంటుంది తప్ప బయటికి వెళ్ళనివ్వట్లేదండి నన్ను అని అంది. అంటే అది పూర్వజన్మ సంస్కారం. చాలామంది మన పిల్లలకు కూడా పూర్వజన్మ సంస్కారాలతోటి ఇలా తయారవుతారు. కాకపోతే ఏంటంటే మనం ఎంకరేజ్ చెయ్యం. బాబా మార్గంలో ఎవరైతే అతి చిన్న వయసులో ఆయన ఎరకలోకి వెళ్తారో ఆ పిల్లలు అదృష్టవంతులు. వాడికి జీవితంలో ఎవ్వడు మంచి చెడు విచక్షణ ఎక్కడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వాడు ఎక్కడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. సద్గురు సహచర్యంలో ఆటోమేటిక్గా అవి వచ్చేస్తూ ఉంటాయి. అనేక మంది పిల్లలు ఈరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆ పిల్లలు నిజంగా కూడా చాలా కాన్ఫిడెంట్గా పెరుగుతారు. పిల్లల్లో గొప్ప కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుందన్నమాట బాబా అనేటువంటి సహచర్యం చిన్న వయసు నుంచి లభిస్తుంది. కాబట్టి ఆ దిశగా పిల్లల్ని కూడా మనము బాబా మార్గం వైపు పంపిస్తూ ఉండాలి. బాబా గురించి రోజుకు ఒక 4 మాటలు చెప్తూ ఉండండి. ఖచ్చితంగా పిల్లల యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు, కృతాయుగము తపస్సున, త్రేతాయుగము జ్ఞానమున, ద్వాపరంలో యజ్ఞమున, కలియుగమున దానము, దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. మిట్ట మధ్యాహ్న సమయాన
ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవే.